వాళ్ళు ఏం చేస్తుండ్రు? తపస్సు ధ్యానం చేసి ఇన్ని చదువుతారు. మీరు ఉట్టిగా ఉండి చదువుతున్నారు. ధ్యానం చేసి చదివిన వాళ్ళకి ఒకలాగా అర్థమవుతుంది, ఇంకా స్థితి పెరిగి ఇంకా అందరినీ ప్రేమించి కరుణాదయతో ఉండే వాళ్ళకి ఇంకోలాగా అర్థమవుతుంది. మీ మనస్థితి ఎలా పెరుగుతూ ఉంటే ఇది అలా అర్థమవుతుందండి. మామూలు గీత కాదండి, ఇది మామూలు పుస్తకం కాదండి. మరి మనిషిని మాధవుడు చేసే పుస్తకం మామూలు ఒక నరుణ్ణి, రాక్షస గుణాలతో ఉన్న మనల్ని, అన్ని రాక్షస గుణాలే మన లోపల, అటువంటి మనిషిని మనిషిగా మార్చి మాధవుడు అయ్యే స్థితికి తెస్తుంది ఈ గీత. అంటే ఇది ఏ స్థితిలో ఉండి చదవాలి, మన స్థితి ఎంత విరగాలి. అందుకే ఆలోచించండి. ఈ రోజు చదివితే రాకపోయినా సరే డిసప్పాయింట్ కావాలి. రాకపోయినా సరే కొన్ని రోజులు ఇంట్లోకి బయటకు వెళ్ళకండి, భగవద్గీతతోనే ఉండండి. నాలాగా రెండోసారి చదవండి, మూడోసారి చదవండి, నాలుగోసారి చదవండి, ఐదోసారి చదవండి. రాకుంటే అప్పుడు మాట్లాడండి. కానీ ఒకటేసారి ప్రయత్నం చేసి నేను ఆపేస్తా, నాకు రాలేదు అని మాట్లాడితే అవి సాకులు చెప్పినట్లు. శాతగానులు సాకులు చెప్తారు ఇప్పుడు, శ్రద్ధ బుద్ధి లేక, అలా అన్నట్టు. శ్రద్ధ, ఏకాగ్రత, పట్టుదల, ఈ 3 పెట్టుబడులు పెట్టాలి. మనం ₹1 ఖర్చు అయ్యేది కాదు. శ్రద్ధతో వింటుంది, ఏమైనా ఖర్చు అయిందా? పట్టుదలతో ఇక్కడికి వచ్చిండు, ఖర్చు అయిందా? ఏకాగ్రతతో నెత్తికెక్కించుకుంటుండు, ఏ ఖర్చు లేదు. మరి ఏ ఖర్చు లేని దానికి 3 పెట్టుబడులు పెడితే ఫస్ట్ వచ్చేది ఆరోగ్యం. చూసిండ్రా? భగవంతుడు అందరినీ సమానంగా చూస్తున్నాడండి. కాబట్టి ₹1 ఖర్చు లేకుండా జ్ఞానాన్ని ఇచ్చిండు. ఆ జ్ఞానాన్ని మనం వసపోసుకుంటే హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఆరోగ్యం ఉంటే ఆనందం నీ సొంతం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం కానీ డబ్బు మహాభాగ్యం అని ఇప్పటిదాకానైతే ఏడ ఇంగ్లే, అసలు సూటు కూడా అయితలేదు దానికి. చెప్పిండు ముందటి నుంచి, కానీ అది చెప్తారు, మనం పట్టించుకుంటాం. ఎక్కడన్నా కానీ లక్ష్మీ మహాభాగ్యం అని చెప్పాలి, డబ్బు మహాభాగ్యం అని చెప్పాలి, ఆరోగ్యం. మరి ఆరోగ్యం ఉండాలి అంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనసు ప్రశాంతంగా ఉండాలంటే నీ లోపల ఉన్న రాక్షస గుణాలు పోవాలి. పోవాలంటే ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. తన కోపమే తన శత్రువు. ఇప్పుడు మీరే ఆన్సర్ మీ దగ్గర నుంచి రావాలి. తన కోపం ఎందుకు శత్రువు అవుతుంది? ఎలా? ఏం జరుగుతుంది కోపం వచ్చినప్పుడు? మనకెందుకు అది శత్రువు అయింది? మనందరికీ తెలిసి, కానీ చెప్పం, కానీ నాకు కోపం వస్తే అది నా శత్రువు అవుతుందట అని ఎరుకలో ఎందుకు ఉండట్లేదు మనం? సర్రు మన కోపం వచ్చే ఫటాఫట అయిపోయే చల్లబడ్డాక కోపం రాకుంటే మంచిగా ఉంటుండే, తీరం కొద్ది వస్తుంది. మరి కోపం వస్తే ఏమైతుంది? మన లోపల, మన అంతరంగంలో ఏం జరుగుతుంది? తెలుసు తెలియదు? తెలుసా తెలదా? తెలుసు. ఏమైతుంది? కొంతవరకే చెప్తారు. ఇంకా అదే ఆరోగ్యం ఎందుకు ఖరాబ్ అయింది? ఏం జరిగిందని నీ లోపల ఖరాబ్ అయింది? మీరు అసలే చెప్తారు.
మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఎప్పుడన్నా చెక్ చేసుకున్నారా? బీపీ దాకా ఓకింగ్ కాదు, మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అందుకే నిన్న నేనేం చెప్పినమ్మా, అడుగడుగున జ్ఞానం ఉంటది జ్ఞానులకి కదా. మనకి జ్ఞానం ఉంటే నిన్న వాడినాం కదా పాట, పాడండి ఒకసారి. అది ఊకే గుర్తు చేసుకోవాలి ఆ చెట్టుని. అంటే ఎలా కంటేనే అమ్మా నీ అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా. కనకనలాడే ఎండకు శిరసు మాడిన, ఇంకా కనకనలాడే ఎండకు శిరసు మాడిన, తన నీడను అందించే చెట్టే అమ్మా. కరుణ ఉంది కాబట్టి ఆ చెట్టుకి ఎండలో మాడుతుంది, నీడనిచ్చి చల్లటి గాలిని పండ్లని పుష్పాలని ఏది కావాలంటే అది ఇస్తుంది. జీవం ఉన్నప్పుడు అన్ని ఇస్తుంది, అది చచ్చిపోయినాక కూడా అది మనకు పనికి వస్తుంది. మనం మాత్రం చచ్చిపోయినాక అయితే ఎందుకు పనికిరాము, ఉన్నప్పుడు ఎందుకు పనికిరాము, చచ్చిపోయినాక ఎందుకు పనికిరాము. కానీ ఆ చెట్టు నుంచి అంత నేర్చుకునేది ఉంది కాబట్టి నారాయణ రెడ్డి ఆ చెట్టు గురించి అంత చక్కగా వివరించింది. అందుకే జ్ఞానం ఉన్నోడు ఎవడైతే ఉంటాడో వానికి అడుగు తీసినా జ్ఞానమే, అడుగు వేసినా జ్ఞానమే. చారెడు నీళ్ళైన తాను దాచుకోక సర్వస్వం జగతికి సర్వస్వం అందించే మబ్బే అమ్మా. ఈ పాటని నన్ను మర్చిపోండి, పాటని మర్చిపోకండి. ఎంత తెలుసుకోవాలంటే అంతుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఒకప్పుడు ఈ పాటలు వాడుకున్నాం చిన్న ఉన్నప్పుడు, కానీ అర్థం కాదు. కానీ ఇప్పుడు అర్థం చేసుకొని అంతరంగంగా దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆచరిద్దాం చక్కగా. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది అంటే అర్థమైంది. అపజయాలు అంటే ఓడిపోయిన చోట అక్కడనే గెలుపు వెతుక్కో ఉంటదంటే, నువ్వు వెతకకుంటే దొరకదు. మళ్ళా ఆమె ఉంటది అని పాట రూపంలో చెప్పింది, కానీ నువ్వు వెతకాలి. నీ ఎక్కడైతే ఓడిపోయినావో అక్కడనే గెలవాలని పెద్దలు చెప్తారు లేదా. ఎక్కడ ఓడిపోయినామో, ఎక్కడ మాట పోగొట్టుకున్నామో అక్కడ మాట పోగొట్టుకున్న కానీ వెతకాలి. వెతుకు వెతుకు, నీ జ్ఞానంతో నీ బుద్ధితో వెతికితే ఏమన్నది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకురన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మనం ఎప్పుడు ఓడిపోవద్దు, ఓడిపోయినామని బాధపడద్దు. బాధపడితే ఎందుకు పనికిరాము. బాధపడ్డామంటే చాలు మొత్తం ఈ శరీరం అంతా డౌన్ అయిపోతుందమ్మా, నిర్వీర్యం అయిపోతుంది, ఏదో వచ్చి రోగం అయిపోయినట్టు అయిపోతుంది. ఎప్పుడు నవ్వు 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 నవ్వు, ఆ నవ్వుతోనే ఇప్పుడు పోతే ఏమవుతుంది. మీరు పిల్లలకి చెప్పండి ఇంట్లో, బిడ్డ 10వ తరగతి ఫెయిల్ అయితే ఏం కాదు, కానీ పాస్ కావడానికి ప్రయత్నం చేయి. ఫెయిల్ అయితే చుట్టాలకి ముఖం చూపించలేడు పాపం వాడు. మొన్న ఇంటర్లో అదే కదా జరిగిందండి. ప్రతి సంవత్సరం హైదరాబాద్లో చైతన్య నారాయణల వాళ్ళకి టార్చర్ ఉంది. ఆ పిల్లలు చుట్టాల ముఖం చూపించలేక ఇంటికి రాలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన బిల్డింగ్ల మీదకి వెళ్ళి. మరి మళ్ళా మన పిల్లలు వస్తారా? చదువు మళ్ళీ వస్తుంది కదండి. ఈ తల్లి ఈ తండ్రి ఫస్ట్ నేర్పండి, రాకపోతే చచ్చిపో అని చెప్తున్నాం మనం. అది చచ్చిపోతే మనకేమొస్తుందండి, మన కోత వస్తుంది, కడుపు కోత వస్తుంది. కానీ అడు 10th లో ఫెయిల్ అయిన అనుకో,
జీవితం ఫెయిల్ అయినట్టు కానే కాదు. క్రికెట్ గురించి మీకు తెలుసు కదా, 10th లో ఫెయిల్ అయ్యిండు ఒక ఆయన. ఎవరైనా 10th లో ఫెయిల్ అయి ఉండి కూడా ఆయన ఇప్పుడు నెంబర్ 1 గా ఉన్నాడు భారతదేశంలో క్రికెటర్. సచిన్. మరి ఆయన 10th లో ఫెయిల్ అయింది కదా. అంటే అందరికీ చదువు రాదండి, కొందరికి ఆటలు వస్తాయి. ఫస్ట్ వాళ్ళని కూకోబెట్టాలి. నీ లోపల ఏముంది బేటా, నీకేదంటే ఇష్టం, మనం అడగకపోతే వాళ్ళని ఎవరు అడుగుతారో చెప్పండి. ఇక్కడ చెప్పుకోలేక, ఇక్కడ భరించలేక, ఆడు జావలేక. అందుకనే ఫెయిల్యూర్ అంటే ఏంటిది? చనిపోవడమే. 10th లో ఫెయిల్ అయితే, ఇంటర్లో ఫెయిల్ అయితే చనిపోవడం కాదు, కష్టాలని భరించలేక చనిపోవడమే ఫెయిల్. అందుకనే కష్టాలని ఇష్టంగా మార్చుకొని, ఆ కష్టం నాకెందుకు వచ్చింది, నేను చేసిన తప్పేంది, నేను చేసిన కర్మేంది అని తెలుసుకోవడమే జ్ఞానం. మనం ఏం చేస్తామంటే, తప్పు చేసింది మనమైతే ఎదురింటోని మీద పక్కింటోని మీద ముందెయ్యడం ముందొస్తుంది. దాని పేరే నిందాపనీలలు అంటారు. కృష్ణుడికి ఒకసారి వచ్చింది తెలుసా నిందాపనీలలు? నీలాపనిందలు ఎన్నోసార్లు వచ్చినాయి. అందులో ఒకటి తెలుసుకుందామా? జాంబవతి తెలుసు కదా, జాంబవంతుడు తెలుసు కదా. జాంబవంతుని కంటే ముందు జాంబవతి కూడా భార్యనే. ఆమె దానికంటే ముందు సత్యవంతుని దగ్గర ఏముందంటే వజ్రం ఉంటుంది, కోహినూరు వజ్రం. విన్నారా? ఈ కోహినూరు వజ్రం ఆయన దగ్గర ఉంటది. ఒకసారి కృష్ణుడు అడుగుతాడు. ఎందుకు ఆ వజ్రం అడుగుతాడు మరి కృష్ణుడు? దేవుడే కదా అని అంటే, ఆ వజ్రము ఏది కావాలంటే అది ఇస్తుంది. అందుకని నీ దగ్గర ఎందుకు, అది నాకు ఇస్తే నేను ద్వాపర యుగం కదా, ద్వాపరలో ఉన్న ఈ రాజ్యానికి ఉపయోగపడేలాగా చేస్తాను అన్నాడు కృష్ణుడు. నేను ఇయ్య అంటాడు. సరే అడిగిండు, ఇయ్యలేదు, పోయిండు, వెళ్ళిపోయిండు. అయితే ఒకసారి అది ఎత్తుకపోతే ఈ అన్ని చిలిపి పనులు చేసి మనకి జ్ఞానాన్ని ఇచ్చిండు ఆయన. కానీ మనం చిలిపిగానే మార్చేసినాం, కానీ దాని దగ్గర జ్ఞానం తీసుకోలేదు. అప్పుడు ఏం చేశాడంటే, ఇది కృష్ణుడే ఎత్తుకపోయిండు, సత్యవంతుడు కృష్ణుడే ఎత్తుకపోయిండు, ఇంక ఇది ఎవరు ఎత్తుకపోలేరు అని చెప్పి కృష్ణుడి మీదకి దండయాత్రకు వస్తాడు సత్యవతిని తీసుకొని. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నేను తీసుకెళ్ళలేదు కానీ నువ్వే తీసుకెళ్ళావని గొడవకు వచ్చింది. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, ఆ యొక్క నీలాపనిందని నేను భరించలేను అని చెప్పి దాన్ని వెతకడానికి వెళ్తాడు. అదేం చేస్తుంది? జాంబవంతుని దగ్గర ఉంటుంది. జాంబవంతుని దగ్గర ఎందుకు ఉంటుంది మరి అంటే, అది ఒక వేరే అతను తీసుకెళ్ళినప్పుడు అది అడవిలో ఉంటాడు. అడవిలో ఉన్నప్పుడు ఒక పులి వచ్చి అతన్ని అది చూస్తూ ఉన్నప్పుడు అదేందో అనుకొని, అప్పుడు ఆ మనిషిని తినడానికి వచ్చినప్పుడు ఆ మనిషి ఇదై ఆ వజ్రం అనేది దాని లోపలికి వెళ్ళిపోతుంది, అక్కడ పడిపోతుంది అన్నట్టు. పడిపోయినప్పుడు అప్పుడే జాంబవంతుడు అక్కడికి వస్తాడు. జాంబవంతుడు వచ్చి ఆ జాంబవంతుడు దాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ జాంబవంతుని కూతురు చిన్న ఉంటుంది. అది తీసుకున్నప్పుడు బాగా రోజుల క్రితం అది తీసుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కృష్ణుని దగ్గరికి నచ్చి యుద్ధానికి వస్తాడు. అప్పుడు జాంబవంతి ఏం చేస్తాడంటే, ఇది నాకు బాగా నచ్చింది, నేను ఆడుకుంటా అని చెప్పి దాంతో ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటున్నాక కొన్ని రోజుల తర్వాత అది కృష్ణుడు అన్ని చోట్ల వెతుక్కుంటూ తన మూడో కన్నుతో చూసి ఇక్కడ ఉంది అని చెప్పి ఇక్కడికి వస్తాడు. అప్పుడు జాంబవంతుడు ఏం చేస్తాడంటే, నాతో యుద్ధం చేయు అంటాడు కృష్ణుడితో. యుద్ధం చేయాలి. ఎందుకు యుద్ధం చేయాలంటే, రాముని కాలంలో ఉన్న జాంబవంతుడు అంటే త్రేతాయుగంలో ఉన్న జాంబవంతుడు నేను నీతో ఒకసారి ద్వంద్వ యుద్ధం చెయ్యాలి అంటాడు. కానీ రాముడు ఒప్పుకోడు. నేను ఎవరితోని ద్వంద్వ యుద్ధం చెయ్యను, అది నువ్వు మళ్ళీ నా మిత్రులతో నేను యుద్ధం చేయను, నేను నెక్స్ట్ జన్మలో చేస్తాను అని చెప్పేదంటే,
ఆ నెక్స్ట్ జన్మ దాకా నీతో చెయ్యాలని కోరిక అంటాడు. అలా ఆగుతాడు అక్కడ. నెక్స్ట్ జన్మ అంతవరకు జాంబవంతుడు ఆగి కృష్ణునితోని ఆ యుద్ధం చేసి ఓడిపోయిన తర్వాత అప్పుడు జాంబవతిని నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలను అని కృష్ణునికి జాంబవతిని భార్యగా కట్టబెట్టి ఆ వజ్రాన్ని ఇచ్చేస్తే అప్పుడు ఆ వజ్రాన్ని తీసుకొచ్చి సత్యవతిని చేతిలో పెడితే సత్యవతుడు కూడా మళ్ళీ ఆ వజ్రంతో పాటు సత్యాదేవిని కూడా పెళ్లి చేసి ఇచ్చేస్తాడు. కృష్ణునికి ఇచ్చేస్తాడు. అప్పటి నుంచి అది ఆయన దగ్గర ఉండిపోతుంది. కానీ ఇది మనకు ఏదన్నా నింద వస్తే ఈ నింద ఎందుకు వచ్చింది అని కృష్ణుడు తెలుసుకొని ఆ నిందని మోయకుండా ఆ నిందని క్లియర్ చేసుకున్నాడు. అక్కడ మనకిచ్చే సందేశం ఏంటంటే మన మీద ఏదైనా నింద వచ్చినప్పుడు మనం దాన్ని మోయకుండా ఈ నింద ఎలా వచ్చిందని ఫస్ట్ ఆరాధియాలి. ఆరాధీసి ఇగో ఇలా వచ్చింది, నాకు సంబంధం లేదు అని చెప్పి మనం క్లియర్ చేసుకుంటే ఆ బరువు మనం మోయలేము, ఆ కర్మ మనకు అంటదండి. అలా మనకి జ్ఞానబోధ చేసిండు కృష్ణ భగవాన్. ఇలాంటి ఎన్నో నీలపనిందాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి దాని వెనకాల కూడా ఒక జ్ఞానం ఉంటుంది మనకి, అది తెలుసుకోవాలి. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకోండి.